అంటే మనం ఎఫ్టిపి సర్వర్ యూజ్ చేసి అంటే సోర్స్లో ఉన్న సిఎస్వి ఫైల్ రీడ్ చేసి దాన్ని మన లోకల్ డిస్క్లో మనం సేవ్ చేసాం. సెట్ ప్రాపర్టీ ఎందుకు ఇచ్చేసామంటే దీంట్లో ఏం ఫైల్ ఉందో సేమ్ ఫైల్ నేమ్తోనే ఇక్కడ సేవ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఉందంటే ఇక్కడ ఎంప్లాయ్ అనే ఫైల్ నేమ్తో సేవ్ అవ్వాలి. ఇక్కడ యూజర్ అని ఉంటే ఇక్కడ యూజర్ అనే ఫైల్ నేమ్తో మనం సేవ్ చేసుకోవాలి. అవునా కదా? కానీ ఇప్పుడు చూడండి, మనకి మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాము? దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసి ఇదిగో ఎక్కడ కనెక్షన్ రైట్ ఈ ఎయిట్ క్లిక్ చేయండి. అంటే నేను డీలో ఉన్న అవుట్పుట్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నాను. అవునా కదా? అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి ఎక్కడికి డీలోకి వెళ్ళేసి అవుట్పుట్ ఫోల్డర్లో మన డేటా అనేది సేవ్ చేస్తుంది. ఓకేనా? అంటే నేను ఇక్కడ మీకు ఏం చెబుతున్నాను, మనం ఏ లొకేషన్ సేవ్ చేసానో ఆ లొకేషన్లోకి వెళ్దాం. కానీ ఈ లొకేషన్లో ఫైల్ ఉందా? లేదు. ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంటిగ్రేషన్లో మన ఎఫ్టిపి ఫైల్ ఎక్కడి నుంచి తెస్తున్నాము? చూడండి, ఇక్కడ మన ఎఫ్టిపి ఫైల్ సర్వర్ నుంచి తీసుకొస్తున్నాం. ఎక్కడి నుంచి తెస్తున్నాం మనం? సర్వర్ నుంచి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, if I save this, if I test the application, click on OK, we'll see what happens. డన్. ప్రాసెస్ అనేది ఎక్కడ గ్రీన్ వచ్చిందంటే సక్సెస్ అయింది. ఫైనల్గా మనం డిస్క్లో సేవ్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి ఎక్కడ సేవ్ చేస్తాం? మనం డీలో అవుట్పుట్లో. చూడండి, ఇక్కడ డేటా సేవ్ అయింది. ఓపెన్ చేద్దాం. డేటా ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మనం వచ్చిందా లేదా? కానీ ఇక్కడ దీని యొక్క ఫార్మాట్ ఏంటిది? ఇక చూడు, మీకు దీని మీద క్లిక్ చేయగానే ఏమైనా వస్తుంది మనకి? కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. రైట్ క్లిక్ ఆన్ ఇట్. ఫైల్ రైట్ క్లిక్ చేయండి మీరు. గో టు ప్రాపర్టీ. వీ కెన్ సి వాట్ ఇస్ ద ఫార్మాట్. .csv ఫార్మాట్ సేవ్ చేసాం. కానీ క్లయింట్ మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? అరే బాబు, నా దగ్గర సోర్స్లో మీకు సిఎస్వి ఫైల్ ఉంది, బట్ మీరు డిస్క్లో మీరు ఏం చేయాలి? జేఎస్ఎన్ కానీ ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్లో మీరు సేవ్ చేయాలి. ఏ ఫార్మాట్లో స్టోర్ చేయాలి? డిఫరెంట్ ఫార్మాట్లో మనం స్టోర్ చేయాలి. అంటే మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అంటే ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్ఫర్ ద డేటా, అంటే ఇక్కడ ఎఫ్టిపిలో ఏ ఫార్మాట్ ఉంది, ఇక్కడ ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి అంటే అది మేబీ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకో, అప్పుడు మనం అంటే డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏ షేప్ ఇచ్చేస్తాం? ఎనీవన్? విక్రమ్, పవన్? నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మన ఎఫ్టిపి సర్వర్లో ఉన్న ఫైల్ ఫార్మాట్ సిఎస్వి, దాన్ని తీసుకొచ్చి మన డిస్క్లో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో సేవ్ చేయాలి. అలాంటప్పుడు మనం డేటా అనేది ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్లో సేవ్ చేయాలంటే వేర్ ఫర్ ద మ్యాప్ షేప్. ఏమి ఇచ్చేస్తాము? మ్యాప్ షేప్ ఇచ్చేస్తాం. ఏ షేప్ ఇచ్చేస్తాం? మ్యాప్ షేప్ ఇచ్చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ క్లోజ్ దిస్ కనెక్షన్. I can remove this connection right now. We'll discuss to be here. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి?
ఇక్కడ మనకేం కావాలి? వీఆర్ ఈజీ ఫర్ ద మ్యాప్ షేప్. ఇక్కడ చూడు మ్యాప్ షేప్ యొక్క పర్పస్ ఏంటి? చదవండి అక్కడ ఏమన్నా మీకు మ్యాప్ షేప్ అనేది. మ్యాప్ షేప్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డాక్యుమెంట్ వన్ ప్రొఫైల్ ఫార్మాట్ టు అనదర్ ప్రొఫైల్ ఫార్మాట్. ఇక్కడ మీరు సిఎస్వి అనేది దాన్ని మనం ప్రొఫైల్ ఫార్మాట్ అంటాం. ఏమంటాము? ప్రొఫైల్ ఫార్మాట్ అంటే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ మ్యాప్ షేప్, అలా వచ్చేసేయండి. మ్యాప్ షేప్ ఇలా ఇచ్చేసేసి మనం ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ చూడండి మ్యాప్ షేప్లో ప్లస్ సింబల్ ఉంది మ్యాప్ అనేది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడు మీకు ఇది మ్యాప్ సోర్స్, ఇది డెస్టినేషన్. మనకి సోర్స్ అనేది ఏ ఫార్మాట్ నుంచి వస్తుంది? మనకి సిఎస్వి ఫార్మాట్ నుంచి వచ్చింది, అవునా కదా? అంటే నేను డేటా అనేది సిఎస్వి ఫార్మాట్ తెచ్చుకుంటున్నా. ఏ ఫార్మాట్ తెచ్చుకుంటాను? సిఎస్వి ఫార్మాట్ తెచ్చుకుంటున్నా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ప్రొఫైల్ టైప్, ఇప్పుడు మనం ప్రొఫైల్ టైప్ అన్నాం చూసావా? మ్యాప్ షేప్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ ద డేటా వన్ ప్రొఫైల్ ఫార్మాట్ టు అనదర్ ప్రొఫైల్ ఫార్మాట్. దిస్ ఇస్ ద ప్రొఫైల్ టైప్స్. మన 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 సోర్స్లో ఉన్న ఫార్మాట్ ఏంటిది? సిఎస్వి. సిఎస్వి అనేది మనకి ఇక్కడ చూడు అండర్ ఫ్లాట్ ఫైల్ కిందకు వచ్చింది. సిఎస్వి అనేది ఏ ఫైల్ కిందకు వచ్చింది? ఫ్లాట్ ఫైల్. క్లిక్ ఆన్ ద ఫ్లాట్ ఫైల్, దెన్ క్లిక్ ఆన్ ద ప్రొఫైలర్, క్లిక్ ఆన్ దిస్. ఇగో ఇక్కడ పక్కకు వచ్చేసి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మనకి సిఎస్వి ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్. ఓకే, ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ చూడు ఆప్షన్స్ అని ఉంది. ఇక్కడ యూజ్ కాలమ్ హెడర్. సార్ కాలమ్ హెడర్స్ అంటే ఏమీ లేవు. మనం ఇక్కడ సపోజ్ నా ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు నేను ఇచ్చిన లొకేషన్ ఫైల్కి సర్వర్కి ఇదే కదా, ఎంప్లాయర్ సర్వర్ ఇదే కదా. రైట్ క్లిక్ చేయండి. ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైల్లో ఈ పై పార్ట్ మనం ఏమంటాము? ఓన్లీ ఈ పార్ట్ వరకు అనేది, అంటే కంప్లీట్ ఈ వరకు ఐడి, నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, సిటీ, దీన్ని ఏమంటాము? హెడర్ పార్ట్స్ అంటాం, అంతే కదా. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే డెల్ భూమిలో యూజ్ కాలమ్ హెడర్స్ అంటే మీ దగ్గర ఏముండే అయ్యే యూజ్ చేయమని చెప్పాలి. ఏమని చెప్పాలి? మన దగ్గర ఏముంటే అవి యూజ్ చేయమని చెప్పడానికి యూజ్ కాలమ్ హెడర్స్. సార్ ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకోకపోతే మీకు కాలమ్ హెడర్ బదులు డేటా కాలమ్ 1, డేటా కాలమ్ 2 వస్తాయి. అంటే ఇక్కడ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది కదా. ఏది ఇక్కడ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ ఇలా రాకుండా దీనిపైన డేటా కాలమ్ 1, దీనిపైన డేటా కాలమ్ 2, డేటా కాలమ్ 3 వస్తాయి. కాబట్టి వీ కెన్ చూస్ ఫర్ ద యూజ్ కాలమ్ హెడర్. ఇక్కడ ఫైల్ టైప్ డెలిమినేటెడ్, ఇది అలాగే ఉంచేసేయండి. ఇక్కడ ఫైల్ డెలిమినేటర్, మనం సెలెక్ట్ చేస్తుంది కదా. డెలిమినేటర్ అనేసి దానిలో క్లిక్ చేస్తే ఇక్కడ చూడు స్టార్ డెలిమినేటెడ్, కామా డెలిమినేటెడ్, ట్యాబ్ డెలిమినేటెడ్, బార్ డెలిమినేటెడ్, అదర్ క్యారెక్టర్స్, బైట్ క్యారెక్టర్స్. ఇక్కడ మీరు మనకు వస్తున్న సిఎస్వి అంటే కామా సపరేట్ కదా, దెన్ యూ కెన్ గో ఫర్ ద కామా. ఇక్కడ టెస్ట్ క్వాలిఫైర్ నో రిజల్ట్, డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, ఈ తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత టెక్స్ట్ క్వాలిఫైర్ ఎస్కేప్, డెలిమినేటర్ ఎస్కేప్ ఫర్ ద రిమూవ్ ఫర్ ఎస్కేప్. ఇవన్నీ తర్వాత సెషన్లో మనం చూద్దాం ఎందుకనేది. నవ్ క్లిక్ ఆన్, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ డేటా ఎలిమెంట్కి వచ్చేసి ఇక్కడ పైన రికార్డ్ ఉంది చూసారా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడు ఇంపోర్ట్ అని మీకు ఒక బటన్ వచ్చింది. ఈ బటన్ క్లిక్ చేసి చూస్ ఫైల్. మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం డేటా అనేది? సోర్స్కి ఇచ్చిన మన లొకేషన్ ఏంటిది? ఇన్సైడ్ ద డెల్ భూమే కదా. మీరు ఎక్కడ ఇచ్చుంటారంటే మీరు ఇక్కడ చూడండి. మీరు సార్ మేము ఈ డెల్ భూమిని ఎక్కడ ఇచ్చామంటే మీరు అక్కడ ఒక యూజర్ యాడ్ చేశారు, గుర్తుందా మీకు? మీరు సర్వర్లో యూజర్ యాడ్ చేశారు, గుర్తుందా? యూజర్ యాడ్ చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి నావిగేషన్ పాత్ అని ఇచ్చి ఉంటారు, గుర్తుందా మీకు? అది ఈ లొకేషన్ నేను ఇచ్చింది. అది ఈ లొకేషన్ కాబట్టి ఆ లొకేషన్ ఫైల్ని కాపీ చేశాను. ఓపెన్ ద ఫైల్, క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి, ఇప్పుడు చూడండి డేటా ప్రాపర్గా వచ్చిందా లేదా. దాన్ని క్లిక్ ఆన్ ఫినిష్, డన్. మంది ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది. అంటే నువ్వు సోర్స్లో ఉన్న ఫైల్ తెచ్చుకున్నావు. ఇక్కడ సోర్స్లో ఉన్న ఫైల్ మ్యాప్ చేసావు. ఇక్కడ తెచ్చుకున్నావు. ఇక్కడ చూడు
If I expand the elements, we are getting for the all the column names, id, first name, last name, city, and ఎన్ని కాలం నేమ్స్ కదా, హెడర్ కాలమ్స్ నేమ్స్ కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ డెస్టినేషన్ ఏంటిది, ఇది ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ అంటే మీ టార్గెట్ సిస్టమ్. ఇక్కడికి వచ్చేసి క్లిక్ ఆన్ చూస్. ఇక్కడ మీకు ఏ ఫార్మాట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకో. ఎక్స్ఎంఎల్ కావాలా, జేఎస్ఎన్ కావాలా. ఇప్పుడు మనకి ఎక్స్ఎంఎల్ అన్న క్లయింట్ ఎక్స్ఎంఎల్ అని అనుకో, రిక్వైర్మెంట్ సేవ్ చేయమని, యూ కెన్ సెలెక్ట్ ద ఎక్స్ఎంఎల్, click on the profile, then this is for the get the XML profile, import the profile, save, choose the file, save. ఈ ఫైల్ చూస్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసేయి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ ఎలిమెంట్కి మీరు మాన్యువల్గా యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి ఇక్కడ, మాన్యువల్గా యాట్రిబ్యూట్ యాడ్ చేయండి. క్లిక్ ఆన్, ఇక్కడ మీకు వచ్చిన తర్వాత యాడ్ యాట్రిబ్యూట్. ఓకే, ఇది క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తానా. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చే అర్థం కాదు. అవును, ఏది ఎక్కడ మామూలుగా మన ఎఫ్టిపి సర్వర్లోనా అది మనం, అవును మనం అంటే మనం ఏమన్నాము, ఆ ఎఫ్టిపి సర్వర్లోకి ఎక్కడ ఎక్కడ మీరు అంటుంది. అవునవును, ఓకే, అవును అవును యాడ్ చేయొచ్చు. అదే ఇప్పుడు చేస్తాం మనం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎక్స్ఎంఎల్ ప్రొఫైలర్. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ మీకు చూపిస్తే ఎలా వచ్చాను అనేది. ఓకే, క్యాన్సిల్ చేసేసాను. దిస్ ఇస్ ద మన టార్గెట్ సిస్టమ్. చూస్ టార్గెట్ సిస్టమ్. మన ప్రొఫైల్ ఏ టైప్లో ఉంది, మనకి ఎక్స్ఎంఎల్ కావాలంటే ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకున్నా. చూస్ ప్రొఫైల్ టైప్. ఇక్కడ చూస్ ప్రొఫైల్ టైప్లో మనకి ఫైల్ ఉంటే ఫైల్ ఇంపోర్ట్ చేయాలి, లేదంటే వీ కెన్ క్రియేట్ ద మై ప్రొఫైల్ మాన్యువల్లీ. కానీ రియాలిటీలో ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే, మనకి క్లయింట్ అనేవాడు ఒక డాక్యుమెంట్ ఫామ్ ఇచ్చాడు అనుకో, అంటే ఇప్పుడు మనకు ఫామ్ ఇచ్చాడు అనుకో, అక్కడ ఫామ్ని మనం అప్లోడ్ చేస్తాము. లేదు వాడికి స్పెసిఫిక్ కాలం నేమ్స్ ఇచ్చాడు, నాకు 100 కాలమ్స్ నేమ్ ఇచ్చాడు అనుకో, యూ నీడ్ టు క్రియేట్ ఫర్ ద మై ప్రొఫైల్ మాన్యువల్లీ. క్లిక్ ఆన్ ప్రొఫైల్ మాన్యువల్లీ. ఇక్కడ చూడు ఎలిమెంట్కి వచ్చేసి ఇక్కడ మీరు ఆ ఎలిమెంట్ని యాడ్ చేసే ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ నౌ ఐ కెన్ యాడ్ ద ఎలిమెంట్. ఈ యాట్రిబ్యూట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి మనకి యాట్రిబ్యూట్ నేము ఐడి, అంతే కదా, ఐడి కదా. సెకండ్ ఎఫ్ నేమ్. బట్ ఇక్కడ చూడు, నేను ఇక్కడ మొత్తం ఏమను, నాకు ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్సే కావాలనుకుంటాను నేను. సరే, ఇప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, నా కాడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడు మన దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్, శాలరీ, సిటీ ఉంది. కానీ నాకు ఓన్లీ ఐడి, ఫస్ట్ నేము, శాలరీ మాత్రమే కావాలి. రిమైనింగ్ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఇద్దరితో ఆపేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ అండ్ క్లోజ్. సేవ్ అండ్ క్లోజ్ చేసేసాను. ఇక్కడతో మనం ఏం చేసాము, న్యూ ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్, క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడండి మనకి మన ఎలిమెంట్లో మీకు ఏమేమి కావాలో మొత్తం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటా ఇది కదా, అంటే ఈ ఐడిలో ఉన్న డేటా టార్గెట్లు ఎక్కడ పడాలి, నీకు ఈ ఐడికి మ్యాప్ అవ్వాలి. అలాంటి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి దీన్ని డైరెక్ట్ డ్రాగ్ చేయనట, ఐడికి మీరు ఇలా అపెండ్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమ్కి ఫస్ట్ నేమ్, తర్వాత శాలరీకి శాలరీ, ఇలాగా. కానీ రియాలిటీలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడు టాప్లో భూమి సజెషన్ చూసారా, ఎందుకు ఇచ్చేస్తామంటే మనము రియాలిటీలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ 500 కాలమ్స్ ఉంటాయి, లేదా 800 కాలమ్స్ ఉంటాయి, లేదా 200 కాలమ్స్ ఉంటాయి.
మనం వన్ బై వన్ మనం ట్రాక్ చేయలేం కదా. అలాంటప్పుడు భూమి ఏం చేసింది, ఆటోమేటిక్గా దే కెన్ మ్యాప్ ఏ అంటే ఏ కాలంకి ఏ కాలం మ్యాప్ చేయాలనేది భూమి చూసుకుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ భూమి సజెషన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టేస్తే దాన్ని బట్టి మీకు ఏం కావాలో చూస్ చేసుకుంటుంది. నేను రైట్ ఐ క్యాన్ క్లిక్ ఆన్ ద క్యాన్సిల్. నేను మ్యాప్ చేసి మాన్యువల్గా నేను మ్యాప్ చేశాను కాబట్టి ఓకే. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. డన్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. నా మ్యాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడ వేసుకెళ్ళి వీ కెన్ పుట్ ద సెట్ ప్రాపర్టీ. మనం ఏం చేద్దాం ఇక్కడ డన్ డన్ అయిపోయింది. ఇప్పుడు మన డేటా ఏ ఫార్మాట్లో సేవ్ అవ్వాలి డిస్క్లో, మనకి ఇప్పుడు ఏ ఫార్మాట్ సేవ్ అవ్వాలి, మన ఇక్కడికి వెళ్ళేసి ఎక్కడ సేవ్ చేసిందో ఆ లొకేషన్ ఇది ఇది. దీంట్లో ఇప్పుడు డేటా ఏమైనా ఉందా, లేదు. కానీ మొత్తం మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ, 4 రికార్డ్స్ ఉన్నాయి. మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడికి వచ్చేసి క్లిక్ ఆన్ సేవ్. నీ ప్రాసెస్ సేవ్ చేయండి. క్లిక్ ఆన్ టెక్స్ట్, క్లిక్ ఆన్ ఓకే. నీ ప్రాసెస్ ఓకే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎఫ్టీపీ సర్వర్ తెచ్చింది, మ్యాప్ షేప్ అనేది కన్వర్ట్ చేసింది, సెట్ ప్రాపర్టీ ఫైల్ నేమ్ ఇస్తుంది, ఇక్కడ డిస్క్ ప్రాపర్టీలో సేవ్ చేసాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కనెక్షన్ డేటాకి వచ్చామో ఇక్కడ కనెక్షన్ డేటాలో మీకు ఏమైంది, మొత్తం ఎన్ని ఫైల్స్ ఇక్కడ సేవ్ అయింది మీకు, ఎన్ని ఫైల్స్ సేవ్ అయినాయి మీకు, 4 ఫైల్స్ సేవ్ అయినాయి. నేను ఇక్కడికి వెళ్ళేసి ఎక్కడ సేవ్ చేసాం, మనం ఇక్కడికి వచ్చేసి అవుట్పుట్ ఫైల్ ఇక్కడ సేవ్ చేసాం. క్లిక్ ఆన్ ఓపెన్ దట్. డేటా ఏ ఫార్మాట్లో సేవ్ అయింది, మనకి ఇక్కడ లోపల XML ఫార్మాట్ స్టోర్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎనీవన్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి, పవన్ విక్రమ్, ఇక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరు దీన్ని బట్టి. హలో, ఇప్పుడు అంటే ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క ఫైల్గా సేవ్ అయింది, అవునా కదా. అప్పుడు ఒకవేళ ఫైల్లో 1000 రికార్డ్స్ ఉంటే 1000 ఫైల్స్ సేవ్ అయ్యేది కదా. కానీ రియాలిటీలో మనం ఒక ఫైల్లో సేవ్ చేస్తామా, లేక ఈ అంటే ఒక్క రికార్డు కోసం ఒక ఫైల్ తీసుకుంటామా. అంటే ఇక్కడ మనం డేటా సేవ్ చేసాం ప్రాపర్గానే, కానీ ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటిది, ఈచ్ రికార్డ్ విల్ సేవ్ ద సపరేట్ ఫైల్లో సేవ్ చేసాం. అంటే క్లయింట్ ఏమన్నాడు, అయ్యో బాబు నాకు ఈ రిక్వైర్మెంట్ ఇలా పనిచేయదు, బట్ ఐ నీడ్ టు కంబైన్ ఆల్ ది రికార్డ్ ఇన్ టు ద సింగిల్ ఫైల్. అంటే వాడు ఏమన్నాడు, నేను డిలీట్ చేసే మొత్తం ఇక్కడ, ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు. అంటే వాడు మనం చెప్పిన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, క్లయింట్ అయ్యా నాకు మీరు ఇలా చేశారు కాబట్టి నాకు ఈచ్ రికార్డ్ నో నీడ్ టు స్టోర్ ఇన్ టు ద సపరేట్ ఫైల్. మనకు ఎలా స్టోర్ అవ్వాలి, ఇట్ విల్ స్టోర్ ఇన్ టు ద సింగిల్ ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి డేటా సింగిల్ ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏం చేద్దాం, డేటా సింగిల్ ఫైల్లో స్టోర్ చేయాలంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఎవరు హెల్ప్ అవుతారు. ఇక్కడ మనకి ఐ హ్యావ్ వన్ మోర్ షేప్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా ప్రాసెస్. ఎవరు ఇక్కడ చూడండి, డేటా ప్రాసెస్ ఇదేమన్నా చదవండి ఒకసారి, పర్ఫార్మ్ 1 or more యాక్షన్స్ ఆన్ ద కరెంట్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్ దిస్, డేటా ప్రాసెస్ ఏం చేసిందంటే మీకు
It will combine the multiple files into single file. It will return the a single file into the multiple file. బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటిది? ఇక్కడికి వచ్చేద్దాం, దీన్ని ఇక్కడ డ్రాగించేద్దాం, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగించేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు డేటా ప్రాసెస్కి వచ్చిన తర్వాత డేటా ప్రాసెస్లో క్లిక్ ఆన్ ఇట్, సర్చ్ అండ్ రీప్లేస్. ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ స్టెప్లో క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి స్ప్లిట్ ద డాక్యుమెంట్ అంటే స్ప్లిట్ చేయాలా లేక కంబైన్ చేయాలా? మనకి ఏం చేయాలి? కంబైన్ ద డాక్యుమెంట్. ఓకే, మన ప్రొఫైల్ టైప్ ఏంటిది? ఫ్లాట్ ప్రొఫైల్. ఓకే ఫైన్. ఓకే, మన ప్రొఫైల్ ఏంటిది? XML కదా, XML. ఓకే సారీ, ఫ్లాట్ ఫైల్ వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి నో కాలమ్ హెడర్ ఉంది, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? రిటర్న్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ యాజ్ ఏ కాలమ్ హెడర్. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లైన్. హెడర్ ఆప్షన్స్ కావాలా? రిటర్న్ ద ఫస్ట్ లైన్ యాజ్ ఏ కాలమ్ హెడర్. యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే, డన్, అయిపోయింది అంతే. నౌ వీ కెన్ సేవ్ ద ఆప్షన్. We can test it. We can click on OK. ఇప్పుడు చూడు ఎన్ని ఫైల్స్ వచ్చి మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫైల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఎలా స్టోరేజ్ మనకి ఎలిమెంట్ XML ఫార్మాట్లో సేవ్ అయిందా లేదా? ఎలిమెంట్ ఐడి ఫస్ట్ టైం సాలరీ అనేది. దిస్ ఈస్ కాల్డ్ XML ఫార్మాట్. వీ కెన్ సేవ్ ద ఆల్ ది డాక్యుమెంట్స్ ఇన్ టు ద సింగిల్ ఫైల్. ఇది అంటే రిక్వైర్మెంట్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను మళ్ళీ చెబుతాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా 2 యూజ్ చేసాం. మ్యాప్ షేప్ ఎందుకు ఇచ్చేసాం, డేటా ప్రాసెస్ ఎందుకు ఇచ్చేసాం, సెట్ ప్రాపర్టీ మొన్న యూజ్ చేసాం ఫైల్ సెట్ చేయడానికి. ఈ 3 యొక్క పర్పస్ ఏంటి మీరు ఒకసారి రీడ్ చేయండి. నేను తర్వాత ఇంకా ఇన్ డెప్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ టాస్క్ ట్రై చేయండి. టాస్క్ ట్రై చేసి డేటా సేమ్ ఇలాగ మీరు రేపు అడుగుతారు. మీరు ఇంటర్వ్యూ పోగానే ఇంటర్వ్యూలో